మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడతారు. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే. సో జూన్ నెల విశేషంగా ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ నెల జరగబోయే లాభ నష్టాలు మంచి చెడులు ఏ విధంగా ఉండిపోతున్నాయి, ఓవరాల్గా వీళ్ళకి ఏం చెప్తారు గురుగారు ఈ నెల? ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ యొక్క జూన్ నెలకు సంబంధించి గురువు గారు అయినటువంటి గురుగ్రహము మనకు మారుతున్నటువంటి సందర్భాలలో మరి మొట్టమొదటగా వీరికి ఒక 3 విషయాలను నేను ముందస్తు విషయాలను చెబుతున్నాను. కొత్త పనులు ప్రారంభాలు, జాబ్ రిలేటెడ్ మార్పులు కనబడుతున్నవి. అదేవిధంగా సైడ్ ఇన్కమ్ అనేటువంటిది మొదలు కాబోతున్నది. సైడ్ ఇన్కమ్. అదేవిధంగా ప్రేమ విషయాలలో చిన్న గొడవలు, అదేవిధంగా కొంత బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్, కొంత గ్రహస్థితి బాగాలేని వారికి, అదేవిధంగా అధికంగా కోపము, అధికంగా నిద్ర ఉండేటువంటి సందర్భాలు ఇట్టి మనకు జూన్ నెలలో కనబడుతున్నవి. సో ఇవి ఫేస్ చేసుకుంటూ మరి వీటిని ఇంకా అంటే గ్రహస్థితి మనకు గురువు మీకు 4వ భావానికి రావడము, లగ్నంలో కుజుడు ఉండడము, మరి అదేవిధంగా 12వ భావంలో శనేశ్వరుడు మీకు లగ్నానికి వచ్చేటువంటి సందర్భాలలో ఉండడాలలో నేను ముందు చెప్పినటువంటివి ముఖ్యంగా జరిగేటువంటివి. ఎందుకంటే గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు ఆల్రెడీ వీరికి ప్రారంభమైనవి, నడుస్తున్నవి ఈఎన్టి సమస్యలు. అదేవిధంగా ఈ మేషరాశి వారికి మరొక విషయం ఏమిటంటే గడిచిన సుమారుగా కూడా ఒక 8-9 నెలల నుండి కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఈ మేషరాశి వారికి ఉంది. అందులో ముఖ్యంగా ఏ అక్షరం అని చెప్పి అనుకున్నాం, తెలుగులో ఆతో పేరు మొదలయ్యేవారు లా అక్షరము, అదేవిధంగా ఎల్ అక్షరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మొత్తము కూడా కుజగ్రహము వీరి లగ్నంలోనే ఉండడం ద్వారా ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం చేసి ముందుకు వెళ్తారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనిషికి కావాల్సింది ధైర్యం. ఇట్టి ధైర్యము అనేటువంటిది లేదు అని అనుకునేటువంటి సందర్భాలలో చాలా కష్టం. అదేవిధంగా సీనియర్స్ నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. జూన్ 10 నుండి 28 మధ్య మంచి అవకాశాలు కనబడుతున్నవి. సో డబ్బు ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే కొత్త ఆదాయం ప్రారంభం కాబోతున్నది. ఈ యొక్క మేషరాశి వారికి నెలలో సైడ్ బిజినెస్ అనేటువంటి ఇందాక మనం చెప్పుకున్నాం, అది ఏదైనా కావచ్చును, స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ మధ్యలో పెద్ద ఖర్చు మాత్రం అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నవి. అది ఇప్పుడు ఇవాళ రేపు చూసుకుంటే స్కూల్ ఫీజు కావచ్చును, లేదా ఏమైనా ఫంక్షన్స్ కావచ్చును, చెప్పలేం. సో సేవింగ్స్ మాత్రం స్టార్ట్ చేయాలి అనేది గుర్తుంచుకోండి. సేవింగ్స్ అనేటువంటిది ఈ రాశి అని కాదు, ఎవరికైనా సేవింగ్స్ చేయలేని వారు బాగుపడరు, ఇది గుర్తుంచుకోండి. ప్రతి నెల ఈ నెల ఏమిటంటే బిజినెస్ రిలేటెడ్ వారికి మంచిగా కొత్త కస్టమర్లు రావడము, కొత్త కస్టమర్ల ద్వారా మంచి లబ్ధి పొందడము, మార్కెట్లో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఉంది బిజినెస్ వారికి. సోషల్ మీడియా రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఆదాయం కూడా కనబడుతూ ఉన్నది. ఈ జూన్లో తప్పకుండా కూడా ప్రారంభించినటువంటి పని సుమారుగా కూడా ఎవరైతే ఈ జూన్ నెలలో ప్రారంభించేటువంటి పని 6 నెలలు వీరికి యోగాన్ని ఇచ్చే విధంగా ఉండబోతున్నది ఈ జూన్ నెల. అదేవిధంగా చిన్న గొడవలు మ్యారిటికల్ లైఫ్ లో ఉండబోతున్నవి. మీ కోపం వల్ల సమస్యలు కొన్ని వచ్చే పరిస్థితి ఉంటుంది. లగ్నాత్ కుజుడున్నాడు ద్వారా కనుక ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం కానీ, లేదా కరావలంబ స్తోత్రం కానీ, లేదా దానిమ్మ పండు దానంగా ఇస్తూ ఉన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. మాట్లాడే విధానం మార్చితే సంబంధములు మంచిగా బలపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఇంట్లో మీ మాటకు విలువ పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. చిన్న శుభవార్తలు వినేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నవి. అదేవిధంగా మేషరాశి వారు కొంతమేర కోపాన్ని తగ్గించుకోవాలి. ఇది కూడా అనారోగ్య సమస్యనే, బీపీ వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కొంత షుగర్, బీపీ ఈ రిలేటెడ్ ఉండేవారు ప్రశాంతంగా ఉండండి. కొంచెం నిద్ర సమస్యలు అయితే ఉంటవి. వ్యాయామం తప్పనిసరి, లేదా వాకింగ్ కానీ, వ్యాయామం కానీ ఇవి ఖచ్చితంగా చేసుకోవాలి మేషరాశి వారు. అదేవిధంగా తొందరపడే నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. తొందరపడి కోపంగా ఎవరి మీదనో ఈగో ఫీలింగ్తో మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. అప్పులు ఇవ్వకండి. డ్రైవింగ్ చేసేటువంటి సందర్భాలలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి.
డ్రైవర్ను తీసుకొని వెళ్ళండి. ప్రతి మంగళవారం తప్పకుండా హనుమాన్ చాలీసా చదువుకోవాలి. ఈ యొక్క మేషరాశి వారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం ద్వారా శుభాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. మంగళవారం ఖచ్చితంగా కూడా శనిగలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. సో మరొక విషయం ఏమిటంటే, ఇప్పుడు ఉండేటువంటి యొక్క కలియుగంలో డబ్బు ఎవరికైనా ఇచ్చినా శత్రువులను కొనుక్కున్నట్టే. మార్కెట్లో అసలు మనీ లేదు, చాలా టైట్ పొజిషన్. ఎవరిని నమ్మి ఎక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎలాంటివి కూడా చేసుకోవద్దు. మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు బాగున్నాయి అనుకుంటే మాత్రము మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీరు 100% ముందుకెళ్ళచ్చు. సో మేషరాశి అనగానే చక్కగా మనకు అశ్విని నక్షత్రము, గుర్రంలాగా పరిగెత్తేటువంటి స్వభావము, తొందరగా పనులు కావాలి అని అనుకునేటువంటి వారు. అసలు ఆలస్యం అనేటువంటిది వీరికి నచ్చదు. ఇక నెక్స్ట్ భరణి నక్షత్రం. చార్ము అంటే ఎట్లా ఒక వెలుతురు, ఒక మెరుపు మెరిస్తే ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది. అలాంటి ఫేసు, అలాంటి మాటా విధానం, అలాంటి అద్భుతమైనటువంటి ప్రవర్తన ఈ భరణి నక్షత్రం. కృత్తిక ఇది అంతే, ఫైర్. ఒక బంగారాన్ని కంప్లీట్ గా మనం ఏ విధంగానైతే వేడి చేసిన తర్వాత అంటే కంప్లీట్ గా కరిగించిన తర్వాత ధార ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ఆ తేజస్సు వీరి లోపల ఉంటుంది. ఈ యొక్క కృత్తిక భరణి అశ్విని. డైలీ దేవాలయంలో దీపారాధన చేయడం ద్వారా, దీపము అనగానే ఒక అగ్నిదేవుడు అనగానే అంటే అగ్నిని జ్వలించాలి. వీరు ఎవరైతే అగ్నిని జ్వలింపజేస్తారో వీరి జీవితం బంగారు బాటగా ఉంటుంది. ఎందుకంటే అగ్ని యొక్క కొడుకే బంగారం, వేరెవరో కాదు. కనుక వీరు ప్రతిరోజు దీపారాధన చేసిన, నిత్యము నెలకొకసారి హోమం చేసుకున్నా కూడా వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ఈ భరణి అశ్విని కృత్తికా నక్షత్రం వారు ఎవరికైనా సారీ చెప్పాలి అన్నా అంటే వీరు తప్పు చేయరు. ఇన్ కేస్ కర్మ తొందరగా వీరికి, ఇప్పుడు తెలిసి తెలియకైనా తప్పు చేస్తే తొందరగా వీరికి కర్మ అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది. సో అది వీరు ఒకవేళ ఎవరి దగ్గరలో తప్పు చేశారు, వారికి వెళ్ళి సారీ చెప్పలేని పరిస్థితి ఉందనుకోండి, అమ్మవారికి వెళ్ళి నమస్కారం చేసుకొని వారి పేరు చెప్పండి, తల్లి నేను ఫలానా వ్యక్తిని బాధ పెట్టాను, సో నన్ను క్షమించండి అని మీరు అపాలజీ కోరండి. వారికి చెప్పాల్సినటువంటి మోమాటమో సిగ్గో ఈగో అడ్డస్తే వెళ్ళి అమ్మవారికి చెప్పండి. తప్పకుండా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కుజుడు మరి 20వ తారీఖు వరకు కూడా మేషంలోనే ఉంటున్నాడు కనుక ధైర్యం అధికంగా ఉంటుంది. భూమి కొనడం కానీ, ల్యాండ్ కొనడం కానీ, భూమి అమ్మడం కానీ, ల్యాండ్ లైక్ ఏదైనా కావచ్చును, కొత్త పనులు మొదలు పెట్టేటువంటి ధైర్యం మీకు వస్తుంది. జాబ్ మార్పు ప్రయత్నాలు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి నెంబర్ 5, నెంబర్ 9, నెంబర్ 14, నెంబర్ 18, నెంబర్ 27 మీకు లక్కీగా కనబడుతున్నది. ఎరుపు రంగు లక్కీ. అదేవిధంగా లక్కీ నెంబర్ 9 గా ఈ నెల మీకు చెప్పడం జరుగుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహచారం వేరు, గోచారం వేరు. మనకు గ్రహచారంలో ఇన్ని విషయాలు కంటే ఇంకా ఎక్కువ విషయాలు ఉంటాయి గ్రహచారంలో. గోచారం కనుక ఇన్ని విషయాలు చెప్పాం. మీకు సుమారుగా కూడా D1 నుంచి D12 వరకు చార్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ D1 టు ఒక్కొక్క D1 చార్ట్ను 12 చార్ట్స్ గా చూసినా కూడా పిన్ టు పిన్ సుమారుగా అసలు మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది. మొన్న సింగపూర్ నుంచి ఒకతను కాల్ చేశాడు, గురుగారు ఒక 1 year క్రితం వాయిస్ వినిపిస్తాయి. ఎందుకంటే మనము బయట సిచ్యువేషన్ ఏమిటి అంటే, మీతో సంవత్సరం క్రితం మాట్లాడినప్పుడు నాకు లాస్ట్ ఇయర్ మార్చ్ తర్వాతకి అద్భుతంగా ఉంటుంది, అంటే కొంచెం కెరీర్ బెటర్ అవుతుంది అని చెప్పారు. లాస్ట్ ఇయర్ మార్చ్ కొంచెం బెటర్ అయింది. బట్ అంటే లాస్ట్ ఇయర్ 1 year తర్వాత, అంటే 1 year క్రితం మాట్లాడినటువంటి వ్యక్తి మళ్ళీ మనతో మాట్లాడడం జరిగింది. జాబ్ రిలేటెడ్ చేంజ్ అనేటువంటిది జరిగింది. బట్
వారికి వేరే మరొక చిన్న సమస్య ద్వారా మళ్ళీ మనకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అంటే చూడండి, ఒక్కసారి నాతో మాట్లాడిన వారు మళ్ళీ మనతో నమ్మకంగా ఆ వర్క్ అయింది అని చెప్పి వదిలేయకుండా నమ్మకంగా మళ్ళీ బట్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అనే విధంగా మనకు అంటే తను మొత్తానికి కంప్లీట్గా ప్రదేశ మార్పు చెందాలి అని అనుకున్నాడు. సో డన్, వారితో మాట్లాడడం జరిగింది. వారికి ఒక విషయం చెప్పడం జరిగింది. అంటే ఇది ఎవరో మనకు తెలియదు. సో నెంబర్ కూడా ఇదో సింగపూర్ నెంబర్, ఇది +65 వచ్చింది ఇది. సో ఎందుకంటే నేను ఇది అదే నేను చెప్పలేను, ఎందుకంటే ప్రతిసారి మనం ఇది అని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంతో మంది మిమ్మల్ని నమ్ముతున్నారు, మీ వరకు వస్తున్నారు, మీరు న్యాయం చేయగలరని చెప్పి నమ్ముతున్నారు. గురుగారు మంచి విషయం అది. మరొకటి, ఎందుకంటే జనాలు కూడా ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మద్దో అర్థమవుతలేదు. వీరు ఉండడమే తప్పులా, అంటే పరిస్థితి బాగాలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ బాగాలేని పరిస్థితిలో కూడా మళ్ళీ బాగాలేని వ్యక్తులే కలిసి డబ్బులు మోసపోతున్నారు. కనుక వాస్తవాన్ని తెలుసుకొని ముందుకు వెళితే మంచిది అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు చెప్తున్నాను, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అని చెప్పి మేషరాశి వారికి అత్యంత అద్భుతమైన రెమెడీ. మీరు ముందు నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సిచ్యువేషన్ ఈజ్ చాలా అంటే చాలా క్రిటికల్ గా ఉన్నది. అది ఎలాంటి క్రిటికల్ గా ఉంది అంటే నేనేం చెప్పలేను, మీకే తెలుసు. ఎందుకంటే బ్రేకప్సా, హెల్త్ ఇష్యూసా, ఉద్యోగమా, మనీ పోగొట్టుకోవడాలా, అది ఏంది అనేది మీరే చూసుకోండి అంతే. ఓవరాల్ గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. మహాదేవ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితస గోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాద్విరయూవృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. మనము ప్రతి నెల చెప్పుకున్నట్టుగానే వచ్చే నెల అంటే జూన్ మాసం, అధిక జ్యేష్ఠ మాసం, మే నెల 17వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు వరకు అధిక జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటాయో మనం కొద్దిగా తెలుసుకోదాం. మేషరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని రంగాల వారికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రయాణాలలో ప్రమాదాలు, అధిక ప్రయాణాలు చేయవలసి రావడము, ఆర్థిక ఇబ్బందులు, ప్రయాణ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. ఇక ఉద్యోగం చేసేటువంటి వారికి ఉద్యోగంలో చెక్కులు, మెమోలు అందుకోవడము, సస్పెండ్లు కావడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. బంధుమిత్రులతో కలహాలు కావడము, స్థానచలనాలు జరగడము, దాయాదులచే అంటే పాలివారిచే దాయాదులచే పోట్లాటలు కావడము, కోర్టు కేసులు, పోలీస్ కేసులు కావడము ఉంటుంది. వ్యాపారస్తులు డబ్బు నష్టపోవడము లేదా మోసపోవడం అనేటువంటి జరగడానికి కూడా ఆస్కారం కనబడుతూ ఉంది. ఈ మేషరాశి వారికి ఈ నెలలో కోపం బాగా పెరిగిపోతూ ఉంటుంది. ప్రతి విషయంలో కోపించుకోవడము, చీదరించుకోవడము, ఏ పని యందు కూడా ఉత్సాహం లేకపోవడము, ప్రతి పనికి ఆలస్యం చేసుకోవడము, దానివల్ల కార్యభంగం కావడము ఇలాంటి అన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి స్థిరత్వం లేకపోవడం, ఏ పని యందు కూడా నిశ్చితమైనటువంటి ఒక అభిప్రాయం లేక స్థిరత్వం లేకపోవడం జరుగుతుంది.
అధిక ధన వ్యయము, ఎక్కువగా డబ్బు ఖర్చు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. నిన్న మెచ్చుకున్నవాడు ఈరోజు తిట్టడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు స్థానచలనము లేదా రెంటుకున్నటువంటి ఒక వ్యక్తులు ఆ ఇల్లు మార్చడము, ఇంటి యజమానుల వల్ల చిక్కులు రావడము జరగడానికి ఆస్కారం ఉంది. అధికారుల వల్ల ఒత్తిడి ఉండడము, ఉద్యోగంలో స్థానభ్రంశము, ఉద్యోగ భ్రంశము ఏర్పడము, అధికమైనటువంటి ఒక ఒత్తిడి వల్ల చేసిన పనే మళ్ళీ చేయడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారం. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే బంధువులతో విరోధాలు ఏర్పడడం జరుగుతుంది. అనవసరమైనటువంటి కలహాలు ఏర్పడి దానివల్ల విరోధాలు ఏర్పడము, కుటుంబంలో కూడా కలహాలు చిక్కులు రావడము, అనవసరమైన డబ్బు ఖర్చు కావడం జరుగుతుంది. కొందరి వల్ల దుర్మార్గుల వల్ల స్నేహితం చేయడము, వారి వల్ల దురలవాట్లకు పాలు కావడము, దానివల్ల ఆరోగ్య నష్టం పొందడము, ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినడము, మనస్సు అల్లకల్లోలంగా ఉండడం జరుగుతుంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే వ్యాపారంలో డబ్బు నష్టపోవడము లేదా మోసపోవడము, ఎవరో చెప్పిన మాటలు విని ఏదో చేసుకోని దానివల్ల మోసపోవడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో. శత్రువుల వల్ల భయము, శత్రువులంటే ఇంతకుముందు పోట్లాడిన వాళ్ళు కావచ్చు, లేదా రుణము ఇచ్చినటువంటి యొక్క దాతలు కావచ్చు, రుణము వాళ్ళు కావచ్చు. ఆ శత్రువుల వల్ల భయపడుతూ తిరగవలసినటువంటి ఒక సమయం వస్తుంది. అనవసరమైన ఒక ప్రయాణాలు చేయడము, అనాలోచితంగా లేనిపోని చిక్కులు తెచ్చుకోవడము, వాహన ప్రమాదాలు జరగడము, ఇవన్నీ జరగడానికి ఉంది. దుష్ట సహవాసం చేయడము, దురలవాట్లకు లోను కావడము, అపకీర్తి తెచ్చుకోవడము అనేటువంటిది మూడవ వారంలో జరగడానికి ఆస్కారం కనబడుతూ ఉంది వీరికి. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే నిత్య కలహాలు, ప్రతినిత్యము ఏదో ఒకటి ఇంట్లో కానీ బయట కానీ ఇరుగు పొరుగు వారితో కానీ ఏదో చిన్నదో పెద్దదో కలహాలు ఏర్పడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, అనారోగ్యం ఏర్పడము, ప్రకృతి రీత్యా అనారోగ్యం ఏర్పడి వైద్యశాలకు వెళ్ళడము, అక్కడ డబ్బు ఖర్చు పెట్టుకోవడము, అధిక ప్రయాణాలు చేయవలసి రావడము, దానివల్ల ఆరోగ్య నష్టము, ధన నష్టం కావాల్సి ఉంది. అంతేకాకుండా లేనిపోని చేయని తప్పుకు శిక్షలు అనుభవించడము, లేనిపోని నిందలు భరించడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ మేషరాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం కనుక ప్రతిరోజు కూడా చేసినట్టయితే ఆ స్వామి యొక్క దయ వల్ల కష్టాలన్నీ కూడా దూరం అయిపోయి ఆరోగ్యంగా మంచిగా ఉంటారు, సుఖంగా ఉంటారు. ఇది శుభం. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతికుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రతి నెల మనం మాస ఫలాలు చెప్పుకుంటూనే ఉంటాం. సో ఈ మాసం జూన్ మాసంలో ద్వాదశ రాశులైన మొదటి రాశి మేష రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు? గ్రహ గోచారం ఓవరాల్ గా చూసుకుంటే బాగుందంటారా? ఓవరాల్ గా ఎలా ఉంటుందంటారు? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛస్వాహ. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. అమ్మ, మనకి జూన్ మాసంలో అంటే 1వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు కూడా కాల గోచార చక్రంలో ముఖ్యంగా మనకున్నటువంటి నవగ్రహాలలో రవి, కుజ, బుధ, శుక్ర ఈ 4 గ్రహాలు మాసగ్రహాలు అంటారు. అంటే ఇవి నెలకోసారి, 27 రోజులకోసారి, 45 రోజులకోసారి మారుతూ ఉంటాయి. ఈ 4 గ్రహాలు అటు ఇటుగా మారుతూ ఉంటాయి, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. మరి దీంట్లో ఈసారి అతి పెద్ద గ్రహము, వీటన్నిటికన్నా పెద్ద గ్రహం, సూర్యుడి కన్నా పెద్ద గ్రహం అయినటువంటి గురుడు,
అందరికీ కావాల్సింది ఈయనే. అన్ని శుభకార్యాలు జరగాలన్నా, ధనము బాగా రావాలన్నా ఈ గురుడే మెయిన్. ఆల్రెడీ ఈయన ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళి ఇట్లా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన అందరికీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలని అందివ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన కర్కాటక రాశిలోకి ఉచ్చస్థితిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి దీని యొక్క ఎఫెక్షన్ ప్రతి రాశి వారికి ఉన్నంతలో అనుకూలంగానే ఉంటుందమ్మా. గురుడు ఏంటంటే జన్మజాతక రీత్యా చెడ్డవాడని ఉంటుంది. జన్మజాతకంలో వారి యొక్క లగ్నాన్ని అనుసరించి ఈ స్థానాలకి ఆధిపత్యం పట్టినటువంటి గురుడు చెడ్డవాడు, ఇబ్బందుల్ని కలుగజేస్తాడని ఉంటుంది. గోచారంలో ఈయన ఉచ్చస్థితికి వచ్చి మిత్రక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఏ రాశి వారికైనా సాధ్యమైనంత వరకు మంచిని ఇస్తాడో, చెడు విషయంలో చాలా వరకు తక్కువగా ఇస్తాడు. ఎందుకంటే శుభుడు అసలే అత్యంత శుభుడే గురుడు. మరి అలాంటిది గురుడు శుభగ్రహమై చక్కగా అనుకూలంగా వస్తున్నాడు. మిగతా శని, రాహు, కేతువులు ఈ 3 గ్రహాలు కూడా వేటి ప్రదేశంలో అలాగే జూన్ మాసంలో ఉంటాయి. ముఖ్యంగా అమ్మ మేషరాశి వారు, ఈ మేషరాశి వారికి అశ్విని, భరణి, కృత్తిక ఈ నక్షత్రం వారికి సూర్యుడు ఈ యొక్క జూన్ 14వ తేదీ వరకు వృషభ రాశిలో సంచారం చేస్తూ జూన్ 15 తర్వాత ఆయన మిథున రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అంటే మరి సూర్యగ్రహము మేషరాశి వారికి ద్వితీయంలో ఉన్నప్పుడు ఏదో 14వ తేదీ వరకు కూడా ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉన్నారు, కుటుంబ పరంగా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉన్నారు, కొంతమందికి తండ్రి గారి వలన రావాల్సినటువంటి స్థిర చరాస్తుల విషయంలో లాభం కలిగిన వాళ్ళు ఉన్నారు. 14 వరకు లాభం పడుతూ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా ఉంది కదా, ఆయన ద్వితీయంలోనే ఉంటాడు. కుటుంబంలో కొంచెం వీరు అహంకార దర్పంతో, అట్లాగే మదమాత్సర్యాలతో, కోపంతో, ఆవేశంతో మాట్లాడారనుకోండి, కుటుంబంలో ఆ వ్యవస్థ చెడిపోయే అవకాశం ఉంటుంది. కోపం తగ్గించుకోవాలి, చాలా తగ్గించుకోవాలి. ఎందుకంటే సూర్యుడు ఎంతైనా పాపగ్రహమే. మేషరాశి వారికి మిత్రుడు. యాక్చువల్లీ ఈయన ఇక్కడ ఉండి వీళ్ళు గనక సరైన పద్ధతిలో గనక మాట్లాడితే అత్యంత యోగప్రదమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తాడు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, క్రీడాకారులు, చిత్రసీమలో పనిచేసేవాళ్ళు, శిల్ప కళాకారులు, వైద్యులు, వైద్యశాస్త్రాన్ని అభ్యసించేటటువంటి డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, అట్లా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా మాట్లాడితే కనుక ఆర్థికంగా ధనలాభాదులు ఏదో రకంగా వాళ్ళకి వచ్చి పడతాయి. అదీ కాక ఈయన పంచమాధిపతి 2వ స్థానంలో ఉండటం ద్వారా వీరికి ఏంటంటే తల్లిదండ్రుల పరంగా వచ్చేటటువంటి స్థిర చరాస్తుల ద్వారా ఆర్థిక లాభం కలిగే అవకాశం 14వ తారీఖు వరకు ఉంది. జూన్ 14 వరకు పూర్వీకుల ఆస్తులు అవి. ఎందుకంటే రవి నక్షత్రాలు మారినప్పుడల్లా ఈ యొక్క వైబ్రేషన్స్ అవుతూ ఉంటాయి. అకస్మాత్తుగా ఉద్యోగంలో తొలగిపోయి, ఉద్యోగంలోంచి లే ఆఫ్ అయిపోయి 14 లోపల ఉద్యోగంలోంచి తీసేసి ఈ మేషరాశి వాళ్ళని ఆర్థికంగా స్ట్రగుల్నెస్ని అకస్మాత్తుగా ఇచ్చే పరిస్థితులు కూడా చాలా మంది అనుభవిస్తున్నారు. 14 వరకు అనుభవిస్తారు. ఈ విధంగా సూర్యుడు 14 వరకు కొంత పాజిటివ్నెస్ని, కొంత నెగిటివ్నెస్ని ఇస్తారు. తినే ఆహార పదార్థాలలో కనుక వేడికి సంబంధించిన పదార్థాలు ఎక్కువగా ఉంటే వారికి గొంతుకు సంబంధించిన సమస్యలు కానీ, లేకపోతే ముఖం మీద ఏదైనా కురుపులు రావటము, ఇలాంటివి జరగటం. ఎందుకంటే ఈయన పైన శని దృష్టి పడుతోంది, 12లో ఉన్న శని దృష్టి. అందుకని నూనె వస్తువులు, కారపు వస్తువులు కొంచెం జాగ్రత్తగా తీసుకోవటం ద్వారా దానికి తగ్గట్టుగా మనకి ఎండాకాలం అసలైంది బీనైంది, మనకి ఇంకా బీనైంది. దాదాపు జూన్ 2వ వారం వరకు ఎఫెక్షన్ ఉంటుందమ్మా, ఫస్ట్ వీక్ వరకు ఉంటుంది దాదాపుగా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రవి యొక్క బాధితులు మేషరాశి వాళ్ళు. జూన్ 15 తర్వాత ఈ రవి 3వ స్థానమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలో ప్రవేశిస్తాడు. ఇక వీరికి అత్యంత యోగప్రదమైనటువంటి సమయంగా ఈ సమయం భావించాలి. మిథున రాశికి వెళ్ళినప్పుడు మిథున రాశి వారికి తండ్రి గారి వలన సహాయ సహకారాలు, ఏదన్నా షేర్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టినటువంటి వాళ్ళకి ధనము కాస్త సమయానికి ఆదుకున్నట్టుగా లాభించటము, పోయినటువంటి ఉద్యోగస్తులు వాళ్ళు ప్రయత్నం గనక గట్టిగా చేస్తే, వారి యొక్క తెలివితేటలను గనక పెట్టుబడిగా పెడితే, వారు మాట్లాడే మాట, ఆలోచించే తీరు ఇవన్నీ గనక కరెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే రవికి మిత్రక్షేత్రంతో పాటుగా చాలా యోగ్యకరమైనటువంటి స్థానం. కొంతమందికి బుధాదిత్య యోగం అని పడుతుంది కదా, ఆ బుధాదిత్య యోగం మిథున రాశిలో కూడా పడుతుంది యాక్చువల్లీ. కాబట్టి ఈ రవి అక్కడ ఉండటం ద్వారా చాలా బంధువుల యొక్క సహాయ సహకారాలు, తండ్రి గారి యొక్క బంధువుల సహాయ సహకారాలు వీళ్ళకి లభిస్తాయి. పోయినటువంటి ఉద్యోగాన్ని వీరు గనక చాలా చాకచక్యంగా తెలివితేటలతో గనక సాధన చేస్తే తప్పకుండా వారికి జూన్ 15 తర్వాత ఉద్యోగ లాభసిద్ధి కలుగుతుంది.
అట్లాగే ఏదైనా స్థిర చరాస్తులు కొనేటప్పుడు కానీ అమ్మేటటువంటి విషయాలలో కొంచెం ఆలోచన పూర్వకంగా వీరు చాకచక్యంగా ప్రవర్తించకపోతే మధ్యలో ఏజెన్సీస్ వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అట్లాగే వీళ్ళు కొంతమంది చక్కగా ప్రయాణాలు ఏదైనా నది తీరస్థానాలకు వెళ్ళి సంగమ స్నానాలు చేసే అదృష్టం, ఎందుకంటే మనకి జూన్ 2న 13వ తారీఖు వరకు 2వ తారీఖు నుంచి 13 వరకు యమునా నది పుష్కరాలు. కాబట్టి కొంతమంది దూర ప్రాంతాలకు వెళ్ళి చక్కగా దైవాన్ని ఆరాధించాలి, నదుల్లో మునిగేసి సంగమాల్లో మనకున్న పాపకర్మలు తొలగించుకోవాలనుకునే వాళ్ళకి మేషరాశి వాళ్ళు ఈ ఆలోచన ఎక్కువ చేసి ప్రయాణాలు ఎక్కువ చేసేవాళ్ళు మేషరాశి వాళ్ళే ఉంటారు. ఇంతటి అద్భుతమైనటువంటి యోగాన్ని సూర్య భగవానుడు ఇస్తున్నాడు. సరే, మరి మేషరాశి వాళ్ళకి సూర్యుడు ఒక్కడే కాదుగా, మహానుభావుడు కుజుడు ఉన్నాడు. ఈ రాశ్యాధిపతి కుజుడు. ఈయన దాదాపుగా జూన్ 19 వరకు కూడా తన యొక్క స్వక్షేత్రంలోనే కాలం గడుపుతూ ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బందులు, నానా విధములైనటువంటి ఆకస్మికంగా వచ్చేటటువంటి కొన్ని ప్రమాదాల వలన మానసికమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తూ, అట్లాగే భార్యాభర్తల మధ్య సరైనటువంటి సయోధ్య లేకపోవటం వలన అవి కొంతమందికి అయితే గనక ఈ 19వ తారీఖు లోపల న్యాయస్థానాల దాకా కూడా వెళ్ళే అవకాశాలు కలగటం, ఎప్పుడూ వెళ్ళనటువంటి వాళ్ళు ఏదో సందర్భంలో ఒక ప్రమాదం ద్వారానో, వీళ్ళు ప్రమాదం చేయటమో వేరే వాళ్ళు ప్రమాదం చేయటం ద్వారానో, వాళ్ళ వెహికల్స్కి సమస్య రావటం వలన ఎక్కడో అక్కడ ఎప్పుడూ మెట్లెక్కినటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ మెట్లెక్కేటటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఆయన జన్మ రాశిలో ఉండి, ఆయన సొంత రాశి కాబట్టి తప్పించుకునే అవకాశాలు కూడా ఉంటాయి, కానీ ఇబ్బందులు అయితే కలుగజేస్తాడు. శిరోబాధ సమస్యలు, శస్త్రచికిత్సలు ఇలాంటివి జరగడానికి కూడా కుజుడు జూన్ 19 వరకు ఇబ్బందులు పెడతాడు. జూన్ 19 తర్వాత ఈ కుజ భగవానుడు ద్వితీయ రాశి అయినటువంటి వృషభ రాశిలోకి వచ్చినప్పుడు ఆర్థికంగా కొన్ని అకస్మాత్తుగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అట్లాగే ఈ కుజుడు అక్కడ నుండి ఆయన చూసేటటువంటి స్థానాల పరంగా గనక చూసుకున్నట్లయితే దూర ప్రాంతాలకి అకస్మాత్తుగా ప్రయాణం ఆచరించి కుటుంబ పరంగా వారు ధనాన్ని ఖర్చు పెట్టడం, ఆ ధనాన్ని ఖర్చు పెట్టే సమయంలో కూడా వీరు మానసికంగా బాధపడటం, ఇలాంటివన్నీ చాలా జరుగుతాయి. అట్లాగే మరి బుధుడు దాదాపుగా ఈ బుధుడు కూడా వృషభ రాశిలో ఉంటూ ద్వితీయంలో, మిథున రాశిలో ఉంటూ తర్వాత కర్కాటక రాశిలో కూడా మారుతాడు. ఈ నెల రోజుల్లో కూడా ఈ యొక్క బుధుడి యొక్క అనుకూలమైన స్థితి అఖండమైనటువంటి తెలివితేటలు, దాని ద్వారా ఎటువంటి కార్యాన్నైనా సరే అవలీలగా చేయగలిగేటటువంటి మానసిక శక్తి, ఉత్సాహం ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంటుంది. శుక్రుడు కూడా ఈ నెలలో మిథున రాశిలో సంచారం జూన్ 7 వరకు చేస్తాడు. జూన్ 8 నుంచి కూడా కర్కాటక రాశిలోకి వచ్చి అఖండమైనటువంటి సిరి సంపదలు, భోగభాగ్యాదులు, అట్లాగే గృహ యోగాదులు, వాహన యోగాదులు, విద్యార్థులకైతే కనుక మంచి విద్యాపరంగా అఖండమైనటువంటి యోగం గురు శుక్రులు కలుస్తున్నారు మేషరాశి వారు. విదేశీ యోగం కూడా ఉంది ఛాన్సెస్ ఉన్నాయండి. విదేశీ యోగం అనేటటువంటిది గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి తప్పకుండా చదువుకునే విద్యార్థులు ప్రయత్నం చేస్తారు, చాలా వరకు ప్రయత్నం చేస్తారు. వీరు సరైనటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే, ఎందుకంటే అమ్మా కొంత ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది అనుకున్నది జరగకపోతే. ఏలినాటి శని నడుస్తుంది కదా, వీళ్ళు గనక సరైన సక్రమమైనటువంటి తెలివితేటలు ఉపయోగించకపోయినా అనవసరమైన గొడవల్లో పడ్డ, అవసరం లేనటువంటి దుర్వ్యసనాలు, ఫ్రెండ్స్ అని అక్కడికి తిరిగి ఇక్కడికి తిరిగి చేస్తే చదువుకుంటున్న చదువులో భంగం తప్పదు. వీరు అనుకున్నటువంటి వ్యవహారాల యందు ఈ శని బాధల వలన తప్పకుండా ఇబ్బందులు పడతారు. కొంతమంది వ్యాపారస్తులైతే కనుక ఎందుకు వ్యాపారంలో పెట్టుబడి పెట్టామా అని బాధపడి, కొంతమంది భాగస్వాముల మధ్య కూడా ఈ వ్యాపారం వలన వారి మధ్య అనుబంధం తొలగిపోయే అవకాశాలు కూడా ఈ శని భగవానుడు కలుగు చేస్తున్నాడు. ప్రయాణాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి దోషాలు, ఆలస్యంగా ప్రయాణం చేయడం ద్వారా కానీ, ప్రయాణం చేస్తూ ఒక్కసారి నిద్ర వచ్చినా, అంటే నిద్ర ఆల్రెడీ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్త. దానివల్ల కూడా ఆర్థిక నష్టాలు, ఇబ్బందులు, కోర్టులు ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉంటాయి. అట్లాగే రాహు కేతువులు ఉన్నంతలో బాగానే ఉన్నారు, కాస్త కేతువుకి సంబంధించి సంతానపరమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదురవుతాయమ్మా. గురుడు శుక్రుడు మాత్రము వీరికి ఈ యొక్క నెలలో చాలా అఖండమైనటువంటి విద్యార్థులకి ముఖ్యంగా యోగాన్ని ఇస్తున్నారు. కొంతమంది ఎప్పటి నుంచో కొందామనుకుంటున్నటువంటి వాళ్ళకి గృహయోగము, వాహన యోగము 2 గ్రహాలు కలిసి ఉండటం, మధ్యలో బుధుడు కూడా కలుస్తాడు వచ్చి. బుధ గురు శుక్రులు ముగ్గురు కూడా అక్కడ ఉండటం అఖండమైనటువంటి యోగంగా మనం భావించాలి. 4వ స్థానం సౌఖ్యస్థానం, గృహస్థానం, తల్లి స్థానం. అట్లా ఆ 4వ స్థానం సౌఖ్య స్థానంలో 3 శుభగ్రహాలు ఉంటే ఇంక చెప్పాల్సింది ఏముందమ్మా. దాంట్లో గురుడు ఉచ్చస్థితి,
గురుడితో కలిసినటువంటి గ్రహాలు ఏవైనా సరే చక్కగా వాటికి ఉన్న పాపత్వాలన్నీ తొలగిపోతాయి. అవి కూడా ఈయనిచ్చే ఫలితాలు ఇచ్చేస్తూ ఉంటాయి. బుధుడు బుద్ధిని, గురుడు ధనాన్ని, తెలివితేటల్ని, లోకజ్ఞానాన్ని, అట్లాగే ధనాన్ని, శుక్రుడు చూస్తే భోగాల్ని, భాగ్యాల్ని, వాహన సంపదల్ని, వివాహ యోగ్యతల్ని, ఇట్లా ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలు ఇవ్వగలిగే స్టామినా ఈ మేషరాశి వాళ్ళకి గురు శుక్రులు బుధుడు కూడా ఇస్తున్నారు. రవి బలం చక్కగా ఉంది. వీళ్ళకల్లా బలహీనంగా ఉన్నది ఎవరంటే శని మరియు కేతువు, కుజుడు. ఈ 3 గ్రహాలు పాపగ్రహాలు సమస్యగా ఉంటాయి. కాబట్టి ఒకటమ్మా, ఇన్ని గ్రహాలు బాగున్నాయి కదా గురువు గారు, మరి మేము అనుకున్నవి అసలు ముందుకు వెళ్ళట్లేదు. ఎంత చేసినా 1కి 4 సార్లు 10 సార్లు చేసినా కొన్ని పనులు కావట్లేదు. మరి మేము వింటూనే ఉంటున్నాము, జ్యోతిష్య శాస్త్రరీత్యా మా రాశిది, మా నక్షత్రం ఇది కదా, ఎప్పుడు మేము బాగుపడతామా అని విద్యార్థులు ఏంటి, వ్యాపారస్తులు ఏంటి, రాజకీయ నాయకులు ఏంటి, సినిమా యాక్టర్స్ ఏంటి అంటే నాకు వచ్చే ఫోన్ల ద్వారా చెబుతున్నానమ్మా. వాళ్ళకి అనుకున్నవి ఎందుకు జరగవు? మరి గ్రహస్థితి బాగానే ఉందిగా గోచారంలో అంటే, ముఖ్యంగా అమ్మ ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మజాతకమే దీన్ని మనకి గోచారం ద్వారా అందిస్తూ ఉంటుంది. మనం పుట్టినప్పుడు ఆ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, అట్లాగే ఇప్పుడు నడుస్తున్నటువంటి దశలు అంతర్దశలు కమాండ్ చేస్తాయి తప్ప గోచారంలో గ్రహాలు కొంత అవి ఇచ్చే ఆ దశలు అంతర్దశలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాయి మెయిన్ పాత్ర. అందుకని ఆ జన్మజాతకం లేకుండా గోచారం ఎంత విన్నా మేము మాలాంటి గురువులు ఎంతమంది చెప్పినా మేము చెప్పే 10-20 మ్యాటర్స్లో ఒక్క మ్యాటరే వాళ్ళకి టచ్ అవుతుంది. కొంతమంది నెగిటివ్గా టచ్ అవుతుంది, కొంతమందికి పాజిటివ్గా. అందుకని కొంతమంది వారి యొక్క ఫీలింగ్స్ని వ్యక్తీకరిస్తూ ఉంటారు. మాకు మంచి జరుగుతుందని కొంతమంది, మాకు అనుకున్నది జరగట్లేదని కొంతమంది. అందుకని ఎవరైనా సరే ముఖ్యమైన ఈవెంట్స్ ఉంటాయి కదమ్మా, పెళ్ళిళ్ళు, విద్యలో ఎదుగుదల గురించి, లేకపోతే ఉద్యోగాలు రాక బాధపడే వాళ్ళు కానివ్వండి, సంతానం కలగక ఇబ్బంది పడేవాళ్ళు, గృహం కడుతూ ఆగిపోవటము, అది వాస్తు దోషం అనుకుంటారు. గ్రహదోషం తర్వాతే వాస్తు దోషం వస్తుంది. కాబట్టి అన్నీ కలిస్తే ఒకేసారి వస్తే మనకి సమస్యలన్నీ. కాబట్టి ఈ విధంగా ఏదైతే ముఖ్యమైన ఇబ్బందులు, దంపతులు ఏ సమస్య లేకుండా బాగానే ఉంటారు కదా అనుకుంటే ఉన్నటువంటి గొడవలు అవుతాయి. ఎక్కడి నుంచి అవుతాయి గొడవలు? గ్రహస్థితిలో ఫ్లక్చువేటెడ్ జరుగుతాయి. మరి భూమి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, చక్కగా ఉంటారు. ఢిల్లీలో ఉన్నటువంటి భూకంపం వచ్చి ఊగిపోతుంది కదా, జర్మనీలో అయితే కూలిపోతాయి, సముద్రాలు మంచిగా ఉండేవి పొంగుతాయి. మరి భూమిలోనే ఇంత కంపత్వం వస్తుంది. దేనివలన? గ్రహాల వలన. మానవ జీవితం మనమెంత తృణప్రాయం, బాగానే ఉంటాం, ఉన్నటువంటి గొడవలు అవుతాయి దంపతుల మధ్య. ఎప్పుడు కోర్టు ఎగనమో కోర్టులు, డబ్బులు పోగొట్టుకోవటం, సంతానపరంగా బాగుంది కదా అనుకుంటే 7వ నెలలో 6వ నెలలో కూడా వారికి తీవ్రమైన సమస్యలు రావటం, ఇట్లా ఎన్నో సమస్యలు అనుభవించే వాళ్ళు ఉంటారు. కాబట్టి జన్మజాతకాన్ని చక్కగా ఒక సరైన గురువుని వారు నమ్ముకొని ఏర్పాటు చేసుకొని సంవత్సరానికి ఒకసారి కానీ 2 సార్లు 6 నెలలకు ఒకసారి కానీ ఈ గ్రహాలు మారుతూ ఉంటాయి దశలు అంతర్దశలు. కాబట్టి చూపించుకొని జాతకాన్ని నమ్మిన వాళ్ళైతే ఆ పరిహారాలు ఉంటాయి. కొంతమందికి దానంతో సరిపోతుంది, ఆ వెయిటేజ్ ఉంటుంది జాతకంలో. కొంతమందికి హోమాలు, కొంతమందికి అభిషేకాలు, కొంతమందికి జపాలు, కొంతమంది దైవ ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది, కొంతమంది స్తోత్రాలు చదివితే సరిపోతుంది. అంటే అది సరిగ్గా చూసి ఆ యొక్క జాతకాన్ని ప్లస్ గోచారాన్ని లింకప్ చేసి మీకు ఈ దోషం ఉందని ఎవరైతే గురువు చెప్తారో వారు జాగ్రత్తగా చూసుకొని వారు చేయగలిగినంత చేసుకుంటే మటుకు వారు అనుకున్న పనులన్నీ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేషరాశి వారికి సాధ్యమైనంతవరకు శుభగ్రహాలన్నీ కూడా ఒక చోట పోసినే ఉన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి రత్నాల మూట పోసినట్టుగా వీరికి అన్ని విధాలుగా విద్యాయోగము, వాహన యోగము, సౌఖ్యము, సుఖము, భూలాభము, గృహయోగము ఏదైతే కావాలో అన్నీ కూడా ఆ 3 గ్రహాలు ఇస్తున్నాయి ఈ యొక్క జూన్ మాసంలో. మరి గురుగారు ఈ మాసంలో ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఇంకొంచెం కలిసి వస్తుందంటారు మేషరాశి వారికి? అమ్మ ఏం లేదమ్మా, మేషరాశి వారికి ముందు చూస్తే 1000, వెనక చూస్తే 1000. కుజుడు, శని ఈ 2 పాపగ్రహాల మధ్య నలిగిపోతున్నారు. కాబట్టి హనుమంతుడి ఆరాధన చేసుకోండి. కుజుడికి శనికి జపతపాదులు చేయించుకోండి. ఆ 2టికి దానాలు ఇవ్వండి. వీలుంటే ఆ కుజుడికి శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు వీరు చదువుకుంటే అత్యంత యోగప్రదము. వీలుంటే నిత్యము గణపతి ఆరాధన అష్టోత్తర రూపంగా చదువుకుంటే సంతానపరంగా కానీ మానసికంగా కానీ వారు చేసే పూజలన్నీ కూడా వారికి చక్కగా రిఫ్లెక్ట్ అయి అనుకున్న కార్యాలన్నీ శుభవంతమై శుభప్రదంగా ఉండటానికి 4 రోజులు ఈ గ్రహాలు అనుకూలిస్తాయి. గురుగారు మొత్తం మీద జూన్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.